బుజ్జి పాప హెయిర్ ఎంత బాగుందో, ఏం చేసావు? హెయిర్ వారావడానికి ఏం చేస్తావు? కోకోనట్ వాటర్. చాలా మంది చెప్తారు అంటే కోకోనట్ వాటర్ తాగేస్తే వచ్చేస్తుందని కాదు, కానీ కోకోనట్ వాటర్ తాగడం వెరీ వెరీ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ కదా. ఎప్పటి నుంచి తాగాను నువ్వు? ఫస్ట్ నుంచి. ఎంతమంది అడుగుతారు తెలుసా ప్రెగ్నెంట్ లేడీస్ కోకోనట్ వాటర్ తాగొచ్చా అని. ఏముంది తాగకపోవడానికి దాంట్లో? ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి కూడా కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు. అండ్ ముందు 3 మిస్క్యారేజెస్ అయ్యారా నీకు? ఏ మంత్స్లో అయ్యాయి అప్పుడు? 3 కూడా సెకండ్ మంత్లోనే 3 అబార్షన్స్ అయిపోయి 3 సార్లు కూడా క్లీనింగ్ చేయించాను కదా. ఒకటి ఇక్కడ 2 పాయింట్స్ చెప్పుకోవచ్చు మనం. మిస్క్యారేజెస్ అయిన వాళ్ళు భయపడిపోతారు. అంటే ఒకసారి అయితేనే ఏడ్చిస్తూ ఉంటారు వాళ్ళు, ఫ్యామిలీ అందరు కలిసి బోర్ని ఏడుస్తూ ఉంటారు. యూజువల్లీ ఒక మిస్క్యారేజ్కి మనం పెద్దగా ఎవాల్యుయేట్ చేయము, అవసరం లేదు. బట్ 2 or more మిస్క్యారేజెస్ మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి, ట్రీట్ చేసుకోవాలి. అండ్ మిస్క్యారేజ్ అని ప్రతిసారి కూడా క్లీనింగ్ అక్కర్లేదు. ఇది ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను అందరికీ. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. మల్టిపుల్ టైమ్స్ క్లీన్ చేస్తే ఏమవుతుందంటే సర్విక్స్ కూడా ఇన్కాంపిటెన్స్ వస్తుంది. అంటే ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అవసరమైతేనే సక్షన్ వెకేషన్కి వెళ్ళాలి, అదర్వైజ్ మెడికల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి ఒకటి. ఇంకోటి 3 మిస్క్యారేజెస్ తర్వాత చక్కగా ఈ ప్రెగ్నెన్సీ మంచిగా కంటిన్యూ. బుజ్జి పాప పుట్టింది కదా 7 years ఆఫ్టర్ మ్యారేజ్. ఏం హెల్ప్ అయింది అనుకుంటున్నావు ఈసారి? ఇంజెక్షన్స్ ఒకటి పెట్టారు అవి కంటిన్యూస్గా డైలీ ఇంజెక్షన్స్ వాడింది తను. చాలామంది మెడికేషన్ ఏమి చేంజ్ చేయకుండా రిజల్ట్ డిఫరెంట్గా రావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. కరెక్ట్ మెడికేషన్ కరెక్ట్ టైంలో ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. కొంతమంది వేసుకోరు కదా కళ్యాణి, చాలా మటుకు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతారు, బట్ కొంతమంది మాత్రం వేసుకోరు ఇంజెక్షన్స్. బట్ చాలా హెల్ప్ అవుతాయి. 2-3 days బిఫోర్ డెలివరీ వరకు కూడా కంటిన్యూ చేసినట్టున్నాను. జస్ట్ 3 days బిఫోర్ డెలివరీ వరకు కూడా ఎవ్రీడే వేసుకుంది. ఎన్ని కంప్లైంట్స్ చెప్తారో ఇంజెక్షన్ కూడా అక్కడ రెడ్గా అయిపోయింది, గ్రీన్గా అయిపోయింది, బ్లాక్గా అయిపోయింది అని చెప్తారు. బట్ వెన్ ఇట్ ఈస్ నెసెసరీ యూ హ్యావ్ టు ఒక్కటి కూడా నేను స్టాప్ చేయలేదు. లాస్ట్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో. షుగర్ కూడా వచ్చింది కదా ఈ ప్రెగ్నెన్సీలో, కానీ షుగర్ కూడా మంచిగా కంట్రోల్లో ఉన్నప్పుడు బేబీ కూడా ఎక్సెసివ్ వెయిట్ ఏం లేదు, మంచి వెయిట్తోనే పుట్టింది. అండర్ వెయిట్ కాదు, ఓవర్ వెయిట్ కాదు. వీళ్ళ నాన్న పోలిక. వీళ్ళ నాన్న ఎంత పొంగిపోయాడంటే ఆ రోజు అసలు. ఆడపిల్లలు అప్రిషియేట్ చేస్తే ఆ అబ్బాయిని మనం అప్రిషియేట్ చేయాలి కదా. మంచి నాన్న నీకు. ఏం పేరు పెడతావు? ఇంకా అనుకోలేదు. 3వ నెల మీరు 20 రోజులు మొక్కులు ఉన్నాయా? ఆ మొక్కులు బట్టి పేర్లు పెడతారా? అంటే అవన్నీ అయ్యాక అమ్మవారి పేరు అట్లా ఏదో కలిపి పెట్టారు. చాలా మందికి మొక్కేసుకున్నారా? సరిపోయింది. ఏదో భయంకరమైన పేరు పెడతారేమో నీకు చూసుకో. పెద్ద అయ్యాక తిడుతుంది. ఏదో ఒక సింపుల్ పేరు పెట్టండి. మీరు ఇంట్లో పిలుచుకోవడానికి ఏదో పెట్టుకోండి, కానీ ఇదిగో